హాయ్ వెల్కమ్ టు అపోలో ఆరోగ్యమస్తు ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వి సుధాకర్ ప్రసాద్ సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ ఉన్నారు. మరి ఈ రోజు మనం అపోలో ఆరోగ్యమస్తులో తెలుసుకోబోతున్నాం ముక్కు సవరణ గురించి, అదేనండి రీషేపింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. డాక్టర్, అందం అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టంగా ఉంటుంది. చాలా మంది అందంగా కనిపించాలనుకుంటారు. ఇందులో భాగమే ముక్కు రీషేపింగ్ గురించి మాట్లాడుకుంటే అసలు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తారు ఆపరేషన్ చేయడం? ప్యూర్లీ కాస్మెటిక్ సర్జరీ అంటే అందం కోసమే ముక్కు షేప్ చేంజ్ చేయాలి అంటే అమ్మాయిలకైతే 16 ఇయర్స్ అంటే వాళ్ళకి అప్పుడు నోస్ గ్రోత్ కంప్లీట్ అయిపోతుంది. అబ్బాయిలకైతే 17 ఇయర్స్ అంటే 1 ఇయర్ లేటర్. ఇది ఓన్లీ అందం కోసం ముక్కు షేప్ చేంజ్ చేయాలంటే ఇది అప్రాప్రియేట్ ఏజ్. అది కాకుండా చిన్నపిల్లలు ఉంటారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లెఫ్ట్ లిప్ నోస్ ఉంటుంది, వాళ్ళకి నోస్ చాలా బ్యాడ్గా ఉంటుంది. స్కూల్కి వెళ్ళే టైంలో కనుక అంత అబ్నార్మల్గా ఉంటే చిల్డ్రన్కి చాలా సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి. వాళ్ళకి 3.5 ఇయర్స్ టైంలో కొంత లిమిటెడ్ కరెక్షన్ చేస్తాం. అది ఎందుకు అంటే ఎక్స్టెన్సివ్ సర్జరీ చేస్తే గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ గ్రోత్ ఎఫెక్ట్ కాకుండా మిగతా చిల్డ్రన్తో కంపేర్ చేస్తే వీళ్ళు మరీ ఆడ్గా కనపడకుండా ఆ స్ట్రైకింగ్ ఎ బ్యాలెన్స్ 3.5 ఇయర్స్ అప్పుడు వాళ్ళకి చేస్తాం. థర్డ్ థింగ్, దెబ్బలు తగిలినాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్కి పడితేను నోస్ డీవియేట్ అయ్యి రెస్పిరేటరీ అబ్స్ట్రక్షన్ వస్తుంది. వాళ్ళు అట్లా కనుక కరెక్ట్ చేయకుండా ఉంటే నెక్స్ట్ 10 ఇయర్స్ సఫర్ అవుతారు. అందుకని అగైన్ ఆ దెబ్బ తగిలిన సివియరిటీ బట్టి డీవియేషన్ అబ్స్ట్రక్షన్ బట్టి కొంత లిమిటెడ్ కరెక్షన్ అప్రాప్రియేట్ ఏజ్ అనేది 3 to 6 ఇయర్స్ ఆర్ 7 వెనెవర్. అంటే వాళ్ళకి ఆ కంఫర్ట్ ఫ్యాక్టర్ సోషల్గా అబ్జెక్షనబుల్గా లేకుండా ఉండటం కోసం ఏ ఏజ్లో అయినా చేయొచ్చు. డాక్టర్, ఇలా ఆపరేషన్ చేయించుకోవడం మంచిదే అంటారా? ప్రాబ్లం ఏమి ఉండదా దీనివల్ల? ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఆపరేషన్స్ అండి. అంటే నీ ఆపరేషన్కి మీకు 1% రిస్క్ అంటారు, అది జనరల్ అనస్థీషియా రిలేటెడ్. అంతకు మించి ఈ ఆపరేషన్కి ఎక్కువగా ఏమీ లేదు. బెస్ట్ థింగ్ ఇస్ ఎనీ కాస్మెటిక్ సర్జరీ సేఫ్టీ ఫస్ట్, సెకండ్ రిజల్ట్. So this falls into that. The safety wise is one of the safest operations. డాక్టర్, ఈ సర్జరీకి లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? మనం కావాల్సిన రిజల్ట్కి సర్జరీతో పాసిబిలిటీస్ ఎంతవరకు అని మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ రిజల్ట్స్ మనం పేషెంట్ అడిగింది డెలివరీ చేయగలుగుతాం. కొన్నిసార్లు అది ఫీజిబుల్ కాకపోవచ్చు, కాకపోతే ముందుగానే ఇన్ఫామ్ చేస్తాం సర్జరీ నాట్ అడ్వైజబుల్ అని. అదర్వైజ్ ఫిజికల్ హెల్త్, సపోజ్ అదర్వైజ్ హెల్తీగా ఫిట్గా ఉన్న పేషెంట్స్కి సర్జరీ చేస్తాం. దిస్ నాట్ ఎ లైఫ్ సేవింగ్ సర్జరీ. సో అదర్వైజ్ వేరే హెల్త్ కన్సర్న్స్ కానీ సీరియస్ ఇష్యూస్ కానీ లేకపోతే యూ కెన్ కాన్ఫిడెంట్లీ గో హెడ్. ఈ సర్జరీతో మనం అనుకున్న షేప్ పొందొచ్చు అంటారా? ఎస్, 90% ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఫీజిబుల్. మీ కన్సర్న్ ప్లాస్టిక్ సర్జన్ ఎవాల్యుయేట్ చేసి మీరు మీ ఐడియాకి ఫైనల్ రిజల్ట్కి ఎంత క్లోజ్నెస్ ఉంటుందో వివరంగా చెప్తారు. సో యాజ్ లాంగ్ యాజ్ దట్ ఈస్ విత్ ఇన్ 90% అండ్ అబౌవ్ సర్జరీకి యూ కెన్ కంఫర్టబుల్లీ గో హెడ్. ఇంప్లాంటేషన్ పద్ధతి ఫాలో అవుతారా దీంట్లో? బేసిక్గా మన నోస్ షేప్ గురించి చూస్తే సౌత్ ఇండియాలో ఎక్కువగా ఫ్లాట్గా బ్రాడ్గా ఉన్న నోస్లు ఉంటాయి. సో మన నోస్ హైట్ ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇంక్రీజ్ చేయడానికి ఏం పద్ధతులు వాడతాం అనేది బేసిక్గా 2 varieties. One is an artificial implant, second is your own tissues. Now artificial implant చాలా వెరైటీస్ ఉన్నాయి. కామన్గా వాడేది సిలికాన్ ఒకటి యూజ్ చేస్తారు, పోరెక్స్ అనేది సెకండ్ కామన్, థర్డ్ థింగ్ గోర్టెక్స్ అని, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. నా ద ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈస్ ఇంప్లాంటేషన్ అనేది సర్జన్కి చాలా ఈజీ. సో షార్ట్స్ ఆపరేటివ్ ప్రొసీజర్, ఇంకెక్కడ ఆపరేట్ చేయము. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈస్ మీ ఇంప్లాంట్ అనేది ఈజ్ ఎ ఫారిన్ బాడీ అండ్ ఇట్ స్టేస్ లైక్ ఎ ఫారిన్ బాడీ ఇన్ యువర్ బాడీ ఫర్ ఎవర్. సో నేను చూసిన వాటిలో 3 years, 6 months, 10 years తర్వాత కూడా ఇంప్లాంట్స్ వల్ల ప్రాబ్లం వచ్చినాయి చూశాను నేను. లాస్ట్ 20 yearsగా నేను పర్సనల్గా ఇంప్లాంట్స్ యూజ్ చేయడం స్టాప్ చేశాను. ఎందుకంటే మనం చేసింది ఒక పేషెంట్కి లైఫ్ లాంగ్ సర్వ్ చేయాలి, కానీ దాని గురించి వాళ్ళు భయంతో టైం గడపడం అనేది, లేదా ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో అని వర్రీ ఉండకూడదు. ఇఫ్ యూ యూజ్ పేషెంట్స్ ఓన్ టిష్యూస్
అంటే కార్టిలేజ్ అంటాం ఎక్కువ, సాఫ్ట్ టిష్యూ రెండోది. ఈ రెండు కనుక వాడితే వితిన్ 6 to 8 weeks ఆ నోస్లో మనం తీసుకున్న టిష్యూ ఇంటిగ్రేట్ అయిపోతుంది. అంటే ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ ద నోస్ అగైన్. సో ఇక తర్వాత మీ నోస్లోనే ఒరిజినల్ నోస్ స్ట్రక్చర్లానే ఉంటుంది. ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు. అందుకని వీ షిఫ్టెడ్ కంప్లీట్లీ టు పేషెంట్స్ ఓన్ టిష్యూస్ నౌ. డాక్టర్, ఈ ఆపరేషన్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటారు? వన్ బిఫోర్ సర్జరీ, సెకండ్ ఈజ్ ఆఫ్టర్ సర్జరీ. బిఫోర్ సర్జరీ పేషెంట్ ఎవాల్యుయేషన్, జనరల్ హెల్త్ అని ఇంతే ముందు చెప్పాను కదా. సెకండ్ థింగ్ పేషెంట్ ఎవాల్యుయేషన్. అంటే చాలామంది నాకు ఫోటోగ్రాఫ్ తీసుకొస్తారు ఇటువంటి నోస్ కావాలి అని. నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఫేస్కి ఆ పర్టికులర్ నోస్ పార్ట్ ఆఫ్ ద ఫేస్లో ఉంటుందా లేదా అని ఎవాల్యుయేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ ఫేస్కి షార్ప్ రైజింగ్ నోస్ ఇచ్చామనుకోండి, ఇట్ లుక్స్ ఆడ్. ఇట్ షుడ్ లుక్ పార్ట్ ఆఫ్ ద ఫేస్ అండ్ అట్ ద సేమ్ టైం గుడ్ లుకింగ్. ఇక్కడ మనకి పేషెంట్కి మధ్యలో డిస్కషన్, అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇద్దరం ఒకే పేజీలో ఉన్నాము, ఇద్దరికి ఒపీనియన్ ఒకటే అనుకున్న తర్వాత నెక్స్ట్ లైక్ ఎనీ అదర్ ఆపరేషన్ లైక్ సర్జికల్ ప్రొఫైల్ అనేది స్టాండర్డ్గా చేస్తాము. అఫ్ కోర్స్ ఇప్పుడు కోవిడ్ వలన ఎవ్రీ పేషెంట్ బిఫోర్ సర్జరీ కోవిడ్ టెస్ట్ కూడా చేస్తాం. ఈ రెండూ కాకుండా మూడోది ఫోటోగ్రాఫిక్ ఎవాల్యుయేషన్. ఎందుకంటే ఒక 6 to 8 డిఫరెంట్ వ్యూస్లో పేషెంట్ ఫేస్ని ఫోటోగ్రాఫ్ తీసుకుంటాం. వాటినన్నింటినీ పేషెంట్తో పాటు ఎవాల్యుయేట్ చేస్తాం. లాస్ట్లీ కోన్ బీమ్ సిటీ అని ఒక పర్టికులర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. దిస్ నాట్ ఎ రెగ్యులర్ సిటీ. ఆ కోన్ బీమ్ సిటీ ఏంటంటే నోస్ స్ట్రక్చర్, బోన్స్, లోపల సెప్టమ్ ఉంది, సరౌండింగ్ సైనసెస్ ఎట్లా ఉన్నవి, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేస్తాం. దీంతో మనం చూడాల్సింది ఏంటంటే నేసల్ స్ట్రక్చర్, ఎయిర్వే అండ్ సరౌండింగ్ సైనసెస్ అన్నీ హెల్తీగా ఉన్నాయా లేవా అని. దాంతో ఏ స్ట్రక్చర్ని ఎంతవరకు మోడిఫై చేయాలి అనేది ముందే మనకు ఐడియా వస్తుంది. సర్జరీ దట్ బికమ్స్ మచ్ మోర్ ఈజియర్ అండ్ ఫాస్టర్. సో రిజల్ట్స్ కూడా బెటర్గా ఉంటాయి. డాక్టర్, కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా చేసిన ఆపరేషన్స్కి ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది? నా కంప్యూటర్ సిమ్యులేషన్ ఆల్మోస్ట్ అందరూ అడుగుతారండి. అంటే ఫేస్ చాలా ప్రామినెంట్ థింగ్ ఇన్ ద బాడీ అండ్ ద నోస్ ఈజ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఇన్ ద ఫేస్. సో అటువంటి దాన్ని చేంజ్ చేయాలి అంటే వాళ్ళకి అవుట్కమ్ ఎలా ఉంటుంది అనే వర్రీ ఉండటం సహజం. సో దానికి కంప్యూటర్ సిమ్యులేషన్ ఈజ్ హెల్ప్ఫుల్. నా కంప్యూటర్ సిమ్యులేషన్ ఈజ్ 2 varieties. ఒకటి 2 dimensional సిమ్యులేషన్ అంటారు, రెండోది 3 dimensional సిమ్యులేషన్. సో వీ డూ బోత్. 2 dimensional సిమ్యులేషన్ ఏంటంటే మీకు ఫ్రంట్ వ్యూ, ప్రొఫైల్ వ్యూలో ఉన్న నోస్ని చేంజ్ చేసి అవుట్కమ్ ఎలా ఉంటుందో చూడొచ్చు. 3 dimensionలో యూ కెన్ రొటేట్ ఇన్ డిఫరెంట్ వేస్, పైకి కిందకి చుట్టుపక్కల తిప్పి చూడొచ్చు. సో దీంతో మీకు అవుట్కమ్ ఎలా ఉంటుందో రీజనబుల్ ఐడియా వస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే కంప్యూటర్ మీద మనం ఏమైనా చేయొచ్చు. సో సేమ్ థింగ్ సమ్ టైమ్స్ నాట్ పాసిబుల్ ఆన్ ద పేషెంట్. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది అప్రాక్సిమేట్ ఐడియా. సో దిస్ రిజల్ట్ విల్ బీ క్లోజ్ టు దట్, నాట్ ఎగ్జాక్ట్లీ a reprint of that. But once they understand what type of nose they are going to get, so they will be comfortable and they will be that much more happy after surgery, because it's a decision informed తీసుకుంటారు కదా, అందువల్ల ముందే తెలిసి డెసిషన్ తీసుకోవడంతో పోస్ట్ సర్జికల్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ హై. డాక్టర్, ఆపరేషన్ డ్యూరేషన్ ఎంతవరకు ఉంటుంది, అలాగే ఎన్ని రోజులు హాస్పిటల్లో స్టే చేయాలో చెప్తారు? an average nose correction అనుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డూ ఓన్లీ ద బేస్ ఆఫ్ ద నోస్ హియర్, అది లోకల్ అనెస్థీషియాలో చేస్తాం. అబౌట్ 40 minutes to 60 minutes టైం. ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్ సర్జరీ ఒక ½ an hourలో మీరు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతారు. ద అదర్ ఎక్స్ట్రీమ్ ఈజ్ లాట్స్ ఆఫ్ చేంజెస్ చేయాలి నోస్ మీద. సో ఎక్స్టెన్సివ్ ఆపరేషన్ ఏమైనా చేయాలంటే ఇట్ లాస్ట్ ఎనీవేర్ బిట్వీన్ 3 to 4 hours. 90% ఆఫ్ నోస్ సర్జరీ పేషెంట్స్ హాస్పిటల్ నుంచి సేమ్ డే వెళ్ళిపోతారు. అంటే వీ కాల్ ఇట్ ఎ డే కేర్ ప్రొసీజర్. 10% ఆఫ్ టైమ్స్ అంటే మరి ఎక్స్టెన్సివ్ సర్జరీ కావచ్చు, ఆర్ వెన్ యూ కంబైన్ విత్ అదర్ ఆపరేషన్స్ అంటే చిన్ కరెక్షన్ కావచ్చు, జా కరెక్షన్ కావచ్చు, ఆర్ సమ్ అదర్ బాడీ కరెక్షన్స్, అటువంటివి ఉంటే ఓవర్ నైట్ స్టే అంటే 1 night స్టే ఉంచుతారు. రేర్లీ a second day is necessary, but most of the time
ఇట్స్ ఎ ప్యూర్లీ డే కేర్ ఆపరేషన్. డాక్టర్, ఆపరేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంది? అండ్ మోస్ట్ ఆపరేషన్స్ ఆఫ్ నోస్ జనరల్ ఎనస్థీషియాలో చేస్తాం. మైనర్ కరెక్షన్స్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ బేస్ కరెక్షన్ కానీ స్మాల్ కరెక్షన్స్ ఇన్ ద టిప్, అవి లోకల్ ఎనస్థీషియాలో చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ అండర్ ఎ జనరల్ ఎనస్థీషియా. సో జనరల్ ఎనస్థీషియాలో చేసేటప్పుడు లైక్ ఎవ్రీ ప్రికాషన్, లైక్ పేషెంట్ హెల్దీ ఫిట్నెస్ అని చూసిన తర్వాత, పేషెంట్కి ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత దెన్ we do two ways. One is a closed rhinoplasty, second is an open rhinoplasty. Basically, technique wise, each has some advantages. I do both. Patient condition బట్టి ఏది అప్రాప్రియేట్ టెక్నిక్ డిసైడ్ చేస్తాము, ఆ పద్ధతిలో ఆపరేషన్ చేయడం జరుగుతుంది. What is the difference between open rhinoplasty and closed rhinoplasty? Now for a few hundred years, rhinoplasty, closed rhinoplasty చేసేవారు. Closed rhinoplasty is good. బట్ డిఫికల్ట్ నోసెస్, ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎక్కువ డిఫార్మిటీస్ ఉండి కరెక్ట్ చేయాల్సినవి కానీ, లేదా రీడోస్ అంటే ఒకసారి చేసి సక్సెస్ కానివి కానీ, కొన్ని పర్టికులర్ క్లెఫ్ట్ లిప్ నోసెస్ వీటిలో ఎనాటమీ చాలా తేడా ఉంటుంది. దాన్ని మనం చూసి కరెక్ట్ చేయగలిగితే రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. సో క్లోజ్డ్ రైనోప్లాస్టీలో మీకు బయట ఎక్కడికి కట్ కనపడదు, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఫ్రమ్ ఇన్సైడ్ ద నోస్. ఓపెన్ రైనోప్లాస్టీలో 95% ఆఫ్ కట్ ఈజ్ ఇన్సైడ్ ద నోస్, ఎక్సెప్ట్ ఫర్ ఎ స్మాల్ వన్ ఇక్కడ క్రాస్ అయ్యి రెండో వైపుకి వస్తుంది. అంటే మీకు ఒక 4 to 6 millimeters కట్ ఈ పార్ట్ ఆఫ్ ద నోస్లో కనపడుతుంది. రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఆల్ హిడెన్ ఇన్సైడ్. ద అడ్వాంటేజ్ ఆఫ్ ఓపెన్ రైనోప్లాస్టీ ఏంటంటే మనం వన్స్ స్కిన్ లిఫ్ట్ చేస్తే ఎవ్రీ స్ట్రక్చర్ మన ముందు కనపడుతుంది. మనం అనుకున్న పద్ధతిలోనూ అనుకున్నట్టుగాను బెటర్గాను చేయగలగచ్చు. ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఓపెన్ రైనోప్లాస్టీ అంటే హీలింగ్ టైమ్ లాంగర్ compared to open rhinoplasty. Similarly, tip అంటారు, ఎస్పెషల్లీ ఈ ఏరియా స్వెల్లింగ్ క్లోజ్డ్ రైనోప్లాస్టీలో కనుక మీకు 2 months ఉంటే, ఓపెన్ రైనోప్లాస్టీలో సేమ్ థింగ్ విల్ లాస్ట్ 4 to 5 months. అండ్ నోస్ బ్లడ్ సప్లై ప్రిజర్వేషన్ కూడా క్లోజ్డ్ రైనోప్లాస్టీలో బెటర్, స్లైట్లీ లెస్ ఇన్ ఏ ఓపెన్ రైనోప్లాస్టీ. సో పేషెంట్ కండిషన్ బట్టి వి టేక్ ఎ డెసిషన్ వెదర్ వి గో ఓపెన్ ఆర్ క్లోజ్. డిఫికల్ట్ నోసెస్ రివిజన్ అన్నట్టుగా ముందు రెండిటికి ఓపెన్ రైనోప్లాస్టీ చేస్తాం. డాక్టర్, పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే మళ్ళీ సెకండ్ టైం ఆపరేషన్ చేస్తారా? ఇన్ కేస్ చేస్తే ఎంత టైం డ్యూరేషన్ తీసుకుంటారు అండ్ ఎంత గ్యాప్ ఉండాలంటారు? ఈ ప్రశ్న 2 భాగాలుగా విడదీద్దాం. ఫస్ట్ సర్జరీలో కనుక మనం అనుకున్న రిజల్ట్ పేషెంట్ అనుకున్నది రాకపోతే మళ్ళీ ఎప్పుడు ఇంటర్వ్యూన్ అవ్వాలనేది ప్రశ్న. దాన్ని 2 భాగాలుగా విడదీయచ్చు. అంటే కొన్ని కండిషన్స్ టైంతో ఇంప్రూవ్ అవుతాయండి. అంటే ఇమీడియట్లీగా స్వెల్లింగ్ కానీ అవి కనపడినా గివెన్ టైం మోస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ బి నార్మల్. కొన్ని ఇంప్రూవ్ కావు. ఆ ఇంప్రూవ్ కానాటికి వెయిట్ చేయడం అనవసరం. ఫర్ ఎగ్జాంపుల్ టిప్ ఒక పక్కకు షిఫ్ట్ అయింది అనుకుందాం సర్జరీ అయిన తర్వాత. కొన్ని నోస్లు క్రికెట్ నోస్ అంటాం, డీవియేటెడ్ నోస్ని స్ట్రైట్ చేస్తాం. పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో ఏదో ఒక రీజన్ వలన పేషెంట్ చేయదగలటమో చిన్న ఇంజరీ వలన కొద్దిగా షిఫ్ట్ అయింది అనుకుందాం, అవి స్పాంటేనియస్గా సెంటర్లోకి రావు. అటువంటి అప్పుడు వెయిట్ చేయడం అనవసరం. అండ్ ఇట్స్ ఎ ఫ్యూ మినిట్స్ ప్రొసీజర్. అటువంటి వాటికి విత్ ఇన్ ఫ్యూ వీక్స్ ఆర్ వెన్ ఎవర్ యూ నోటీస్ దాన్ని కరెక్ట్ చేయటం బెటర్. ఎందుకంటే యూ విల్ గెట్ ఎ గుడ్ రిజల్ట్ అండ్ దట్ విల్ బి డన్ విత్. కొన్ని ఉంటాయి టిప్ దగ్గర స్వెల్లింగ్ చాలా రోజులు ఉంటుంది, చాలామంది అది చూసి వర్రీ అవుతారు. బట్ మోస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ స్కిన్ నోటీస్ చేస్తే స్కిన్ థిక్గా ఉంటుంది, పిగ్మెంటెడ్గా ఉంటుంది, దెన్ ఆయిలీగా ఉంటుంది. సో ఆ నోస్ స్కిన్ ష్రింక్ అయ్యి నార్మల్ దానికి రావాలి అంటే థిన్ స్కిన్ కనుక 3 months పడితే మనకి 6 to 9 months పడుతుంది. అటువంటి వాటికి వెయిట్ చేయటం అనేది బెటర్ ట్రీట్మెంట్. ఆ వెయిట్ చేసే టైంలో ప్రోగ్రెస్ కనుక స్లోగా ఉంటే దెర్ ఆర్ సర్టెన్ మెజర్స్ లైక్ యూ కెన్ ఇంజెక్ట్ ఎ బిట్ ఆఫ్ ఎ స్టెరాయిడ్ ఇన్ టు దట్ ఆర్ సమ్ అదర్ మైల్డ్ ఇంజెక్షన్స్ టు హేజన్ ద ప్రాసెస్. అవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇట్లా కాకుండా 40% ఆఫ్ మై వర్క్ ఆన్ ద నోస్ ఈజ్ ఎ సెకండరీ రైనోప్లాస్టీ. అంటే ఎక్కడో సర్జరీ అయిన తర్వాత పేషెంట్ అన్హ్యాపీనెస్ అనుకున్న రిజల్ట్ రాలేదని మనం మళ్ళీ రెండోసారి చేయాల్సి ఉంటుంది. అటువంటి వాటిలో ఎప్పుడు ఇంటర్వ్యూన్ అవ్వాలి? అండ్ యావరేజ్ సెకండరీ రైనోప్లాస్టీ అంటే ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి 6 months మినిమం టైం ఉంటే మంచిది. ఎందుకంటే టిష్యూస్ రికవర్ అవుతాయి, బ్లడ్ సప్లై ఎస్టాబ్లిష్ అవుతుంది బాగా. మళ్ళీ మనం చేసిన తర్వాత హీలింగ్ పీరియడ్ బాగుండి
అనుకున్న రిజల్ట్ వచ్చే అవకాశం బాగుంటుంది. రేర్లీ అంటే ఎక్స్టెన్సివ్ ఫస్ట్ సర్జరీ కనుక చేస్తే అటువంటి వాటికి 9 to 12 months వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. డాక్టర్ రిజల్ట్స్ రావడానికి 9 to 12 months అంటున్నారా? అండ్ యావరేజ్ అంటే మన నోస్ని అప్పర్ హాఫ్ లోయర్ హాఫ్గా డివైడ్ చేయండి నా ఫింగర్ని బట్టి. అప్పర్ హాఫ్ 4 to 8 weeksకి మీకు రిజల్ట్ కనపడుతుందండి, త్వరగా రికవర్ అవుతుంది ఆ పార్ట్ ఆఫ్ నోస్. లోయర్ హాఫ్ ఆఫ్ నోస్ అంటే ఎస్పెషల్లీ ద టిప్ హియర్, దట్ టేక్స్ బిట్వీన్ 3 to 6 months ఆన్ యావరేజ్. థిక్ స్కిన్ ఆయిలీ స్కిన్ ఉంటే యాడ్ అనదర్ 3 months, అంటే 6 to 9 months పడుతుంది. ద థర్డ్ పార్ట్ ఈజ్ బేస్ ఆఫ్ ద నోస్. ఇక్కడ మనం చాలామందికి వైడ్గా ఉంటే నేరో చేస్తాం. ఆ నేరో చేస్తే రిజల్ట్ ఇన్స్టంటేనియస్, అంటే కొంత స్కిన్ తీసేసి నేరో చేయడం జరుగుతుంది. సో మీకు ఇమీడియట్గా రిజల్ట్ కనపడుతుంది. డాక్టర్ ఆఫ్టర్ సర్జరీ ఎలాంటి ప్రికాషన్స్ అవసరం అంటారు? ఆఫ్టర్ సర్జరీ నోస్ స్టఫీగాను బ్లాక్ అయినట్టుగా ఉంటుందండి. సో నోస్ బ్లో చేయకూడదు అబౌట్ 3 weeks ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సర్జరీ. సెకండ్, నోస్ హ్యాండిల్ చేయకూడదు. థర్డ్ థింగ్, పడుకునేటప్పుడు తల కొంచెం ఎత్తు పెట్టుకు పడుకోమంటాం, ఎందుకంటే స్వెల్లింగ్ అయ్యి త్వరగా తగ్గుతాయి. ఫ్యూ డేస్ అంటే 3 to 5 days నోస్ నుంచి డిశ్చార్జ్ ఉంటుంది, అంటే కొంచెం వైట్ వాటరీగా కానీ కొంచెం బ్లడ్ స్ట్రెయిన్ డిశ్చార్జ్, ఇవి నార్మల్. వాటిని బయట టచ్ చేయాలి కానీ నోస్ స్క్వీజ్ చేయకూడదు. ఇంతకంటే బెటర్ ప్రికాషన్స్ ఏం అవసరం లేదండి. ఎక్సర్సైజెస్ హెవీ వర్క్ చేయకూడదు ఫస్ట్ 3 weeks. ఆఫ్టర్వర్డ్స్ యువర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్. డాక్టర్ చాలా మందిలో డౌట్ ఉంటుంది, మరి మేము నోస్ రీషేపింగ్ కోసం ట్రై చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అని. ఇలాంటి వాళ్ళకి మీరు ఏమి చెప్తారు? సర్జరీ వలన సైడ్ ఎఫెక్ట్స్ రావటం అన్యూజువల్ అండి, అన్లెస్ సంథింగ్ గోస్ రాంగ్. అది 1000లోనో 2000లోనో ఒకళ్ళు జరిగే అవకాశం ఉంటుంది. కామన్గా మనం అనుకున్న రిజల్ట్ రాకపోవటం అనేది ఫస్ట్ థింగ్. నేసల్ అబ్స్ట్రక్షన్ అనేది సెకండ్. అంటే అప్పుడప్పుడు లోపల చేసిన సర్జరీ వలన స్వెల్లింగ్ ఎక్కువ ఉండటం వలన, స్కార్ కంట్రాక్షన్ ఉండటం వలన నేసల్ ప్యాసేజ్ కొంచెం నేరో అవ్వచ్చు. అట్లా కనుక అయితే దాన్ని ఎవాల్యుయేట్ చేసి స్మాల్ ప్రొసీజర్తో కరెక్ట్ చేయాల్సిన అవసరం రావచ్చు, బట్ ఇట్స్ ఎ రేరిటీ. డాక్టర్ ఒకప్పుడు మనం ఎక్కువగా సెలబ్రిటీస్లో ఇలాంటి ఆపరేషన్స్ సెలబ్రిటీస్ చేయించుకోవడం చూసాం. ఇప్పుడు కామన్ పీపుల్ కూడా చాలామంది ఈ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఇది మంచిదే అంటారా? చేయించుకోవచ్చా ఎవరైనా? తప్పకుండా ఇట్స్ ఎ సేఫ్ ఆపరేషన్. మీరు అన్నట్టు ఒక 20 years బ్యాక్ కనుక చూసుంటే పీపుల్ ఇన్ ద షో బిజినెస్, అంటే టీవీ కానీ ఇండస్ట్రీ ఆర్ మూవీ ఇండస్ట్రీ ఆర్ పబ్లిక్ ఫిగర్స్, వాళ్ళు వరకే చేయించుకునేవాళ్ళు. కాస్ట్ ఫ్యాక్టర్ ఆల్సో ప్రాబ్లీ హయ్యర్ అట్ దట్ టైమ్. నవడేస్ చూస్తే ఫ్రమ్ ఏ స్కూల్ టీచర్ నుంచి మీరు చెప్పినట్టు షో బిజినెస్లో వాళ్ళు ఎవరైనా కానీ అక్రాస్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ సొసైటీ అందరూ దీన్ని ఈజీగానే యాక్సెసిబుల్గా ఉందండి. కాస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ నాట్ ఎ డిటరెంట్ ఎనీమోర్. డాక్టర్ వేరే కాస్మెటిక్ సర్జరీ చేయించుకునేటప్పుడు ఈ సర్జరీ కూడా చేయించుకోవచ్చా? ఐ మీన్ కాంబినేషన్ చేయించుకోవచ్చు అంటారా? తప్పకుండా. ద కామన్ కాంబినేషన్ రైనోప్లాస్టీతో పాటు చిన్ కరెక్షన్. ఎక్కువ మందికి చిన్ ప్రొజెక్షన్ తక్కువగాను చిన్నగాను ఉంటుంది. అంటే ఇంప్లాంట్ కానివ్వండి, బోనీ కరెక్షన్ కానీ చేస్తే ఫేషియల్ ప్రపోర్షన్స్ కానీ బ్యాలెన్స్ కానీ చాలా బాగా ఉంటాయి. అందువలన పేషెంట్ లుక్ ఆల్మోస్ట్ 3-4 times అందంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండు చాలా కామన్ ఆపరేషన్స్. అలా అది కాకుండా నోస్తో పాటు యూ కెన్ డూ అదర్ ఫేషియల్ ప్రొసీజర్స్ ఆర్ బాడీ ప్రొసీజర్స్ అంటాం. సో అవి కూడా కాంబినేషన్ చేయొచ్చు, ప్రొవైడెడ్ ఆపరేషన్ టైం మరీ ప్రొలాంగ్ కాకుండా ఉన్నంతసేపు ఎనీ అదర్ కాంబినేషన్ షుడ్ బి అబ్సల్యూట్లీ ఆల్ రైట్. డాక్టర్ నోస్ రీషేపింగే కాకుండా ఇంకా ఎలాంటి సర్జరీస్ చేస్తారు మీరు? ఫేస్ మీద ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఇయర్, చాలామందికి బ్యాట్ ఇయర్స్ అంటారు, ప్రొజెక్టెడ్ అయ్యి ఉంటాయి. వాటిని సెట్ బ్యాక్ చేయొచ్చు. లేదా ఇయర్లో ఈ ఫోల్డ్స్ అవి సరిగా ఉండవు, వాటిని క్రియేట్ చేయొచ్చు. సిమిలర్లీ ఫేస్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ బల్కీ చీక్స్ ఉన్నాయి అనుకోండి, ఆ చీక్ సైజ్ని తగ్గించి నేరోగా యాంగులర్గా చేయొచ్చు. జా రీషేపింగ్, యూ కెన్ మేక్ ఎ రౌండ్ ఫేస్ ఇంటూ అన్ యాంగులర్ ఫేస్. ఆర్ వెరీ నేరో ఫేస్ని యూ కెన్ మేక్ ఇట్ ఎ లిటిల్ ప్లంపర్, ఫ్యాట్ డ్రాఫ్టింగ్ చేయొచ్చు. ప్లస్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఐలిడ్స్ ఫర్ ఎగ్జాంపుల్, సో చాలామందికి ఐలిడ్స్ ఏజ్ పెరిగిన కొద్దీ ఐలిడ్స్లో స్కిన్ లూజ్ అవటం కానీ, లేదా లోయర్ ఐలిడ్స్లో ఫ్యాటీ బ్యాగ్స్ అని వస్తాయి, వాటిని కరెక్ట్ చేయొచ్చు. ఫోర్ హెడ్ లిఫ్ట్ అంటాం, ఫోర్ హెడ్ కనుక కిందకు వస్తే దాన్ని పైకి తీసుకొచ్చి స్మూత్గా చేయొచ్చు. లాట్స్ ఆఫ్ బోటాక్స్ ఫిల్లర్స్ అంటారు, అంటే గ్రూవ్స్ ఉన్నాయనుకోండి, ఎర్లీ పార్ట్లో కనుకుంటే సర్జరీ అవసరం ఉండదు. సో ఫిల్ దట్ ఫేస్ విల్ బి బెటర్. ఎక్సెసివ్ రింకిల్స్ వస్తే యూ ట్రీట్ విత్ బోటాక్స్. సిమిలర్లీ ఫేస్ రీసర్ఫేసింగ్,
గ్రూవ్స్ ఉండి డ్రై స్కిన్ ఉండి స్కిన్ బాగాలేకుండా ఉంటే యూ కెన్ డూ సమ్ కైండ్ ఆఫ్ పీల్స్ అండ్ అబ్రేషన్ ఇన్ ద స్కిన్ టు మేక్ ఇట్ స్మూత్ అండ్ షైనర్. అట్లా దేర్ ఇస్ ఎనార్మస్ స్కోప్ ఫర్ ఏ సర్జరీ నౌ. సర్జరీస్ చేయడానికి చాలా మంది స్పెషలిస్టులు ఉన్నారు, మరి బెస్ట్ ఆప్షన్ అంటే ఎలా చూస్ చేసుకోవాలని చెప్తారు? మనం ముందు అనుకున్నట్టుగానే ఫేస్ మనకు చాలా ప్రామినెంట్. ఎవ్రీబడి సీస్ యువర్ ఫేస్. వాటిని చేసే ముందు చాలామంది స్పెషలిస్టులు దే విల్ డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్. ఎవరిని చూజ్ చేసుకోవాలి అనేది బేస్డ్ ఆన్ ఫ్యూ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ సర్జన్ తీసుకుందాం. వాళ్ళది ట్రైనింగ్లో ఫస్ట్ ఆర్టిస్ట్రీ అనేది, ప్రపోర్షన్స్, అవుట్కమ్, జెంటిల్నెస్ ఆఫ్ హ్యాండ్లింగ్ టిష్యూస్ ఇవన్నీ మాకు ట్రైనింగ్లోనే నేర్పుతారు. సెకండ్, డిఫరెంట్ మెటీరియల్తో వర్క్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఇంప్లాంట్స్ కానీ లేకపోతే పేషెంట్స్ ఓన్ టిష్యూ, కార్టిలేజ్, బోన్ కానీ సాఫ్ట్ టిష్యూ తీసుకోవటం, ఇవన్నీ కూడా ఈజ్ అ డే టు డే అఫైర్ ఫర్ అస్. అంటే ఎవ్రీడే మనం వాటితోనే హ్యాండిల్ చేస్తూ ఉంటాం. థర్డ్, ఎవాల్యుయేషన్. అంటే ఆర్టిస్టిక్ ప్రపోర్షన్ కరెక్ట్గా అసెస్ చేసి ప్రజెంట్ కండిషన్ నుంచి డిజైరబుల్ కండిషన్కి తీసుకెళ్ళటానికి ఏం చేయాలి, మినిమం సర్జరీతో మ్యాక్సిమం ఎఫెక్ట్ రావాలి అనేది ప్లాస్టిక్ సర్జన్స్కి రైట్ ఫ్రమ్ ద డే వన్ ద ట్రైనింగ్ ఈజ్ ఓరియంటెడ్ టువర్డ్ దట్. సో నా ఉద్దేశంలో, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, I think all cosmetic procedures should be done by a plastic surgeon, and more important, a plastic surgeon who is well trained and had a good experience. ఎందుకంటే ఒక రీజనబుల్ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీజ్ రావాలంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ ట్రైనింగ్ మీరు 150 నుంచి 200 ఆపరేషన్లు చేసి ఉండాలి. చేస్తుంటే మీ జడ్జిమెంట్ కానీ స్కిల్ కానీ ఆ క్రిటికల్ లెవెల్ నుంచి పైన ఉంటుంది. అండ్ దెన్ అటువంటి సర్జన్ కనుక చేస్తే విల్ బి సేఫర్ అండ్ యూ గెట్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్. సార్, నోస్ సర్జరీ చేసేప్పుడు బాడీ నుంచి ఎలాంటి టిష్యూస్ తీసుకొని ఈ నోస్ రీషేపింగ్ స్టార్ట్ చేస్తారు? నోస్ రీషేపింగ్కి ది బెస్ట్ మెటీరియల్ కార్టిలేజ్ అంటారండి. కార్టిలేజ్లో కూడా మన నోస్లో సెంటర్లో బిగ్ చంక్ ఆఫ్ కార్టిలేజ్ ఉంటుంది. అది ఐడియల్ మెటీరియల్. సో దానికి కెన్ బి రీషేప్ టు ఎనీ షేప్ అండ్ యూజ్ టు వాట్ ఎవర్ నీడ్ యూ వాంట్. ద సెకండ్, కొద్దిపాటి టిష్యూతో కనుక అవసరం ఉంటే, సెప్టమ్ కనుక లేకుండా ఉంటే నెక్స్ట్ విల్ గో టు ద ఇయర్ కార్టిలేజ్ హియర్. దాంట్లో స్మాల్ పీస్ తీసుకుంటాం బిహైండ్ ద ఇయర్, తెలియదు ఎవరికి తీసుకున్నట్టు కూడా. ఈ రెండు కనుక సరిపోకపోతే అప్పుడు మనం రిబ్కి వెళ్తాం. సో ప్రతి మనిషికి 24 రిబ్స్ ఉంటాయి. సో వీ టేక్ స్మాల్ పీస్ ఫ్రమ్ 1 రిబ్. దాంట్లో కూడా 70% ఆఫ్ రిమూవ్ టిష్యూ ఇయర్ అండ్ హాఫ్లో మళ్ళీ ఫామ్ అవుతుంది. అందుకని సెకండరీ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఆ వాల్యూమ్తో మనకు కావాల్సిన షేప్లోను కావాల్సిన సైజులోను నోస్ని చేంజ్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి అపోలో ఆరోగ్యమస్తు. నెక్స్ట్ వీక్ మరో స్పెషలిస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9.